నందమూరి ఫ్యామిలీ మూడవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా ఎదగడమే కాకుండా యంగ్ టైగర్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. అలాగే ఇండస్ట్రీలో ఎవరికీ లేని విధంగా మాస్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఎన్టీఆర్ కి ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ లేకపోవడం నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ట్రేడ్ లో తన మార్కెట్ తగ్గకుండా ఉండే విధంగా చూసుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే కేజీఎఫ్, సలార్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని పట్టుకుని కూర్చున్నారట. ఇక అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకునే లోపే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఒక దిమ్మ తిరిగిపోయే న్యూస్ చెప్పారు. అదేంటి అంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2 తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారట. సలార్ 2 అయిపోతే గానీ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయలేరట. కాబట్టి ఈలోపు ఈజీగా 2 years పట్టేస్తుందనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా అదే డిప్రెషన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో నాటుకోడి కూరను స్వయంగా తానే వండుకుని బెంగళూరుకి వెళ్లి మరీ ప్రశాంత్ నీల్ ను కలిసి తన తీసుకెళ్లిన కర్రీని ఆయనకు తినిపించారు ఎన్టీఆర్. ఇక ఇదంతా చూస్తున్న ట్రేడ్ పండితులు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కోసం వండిన నాటుకోడి కూర తిని కూడా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.